ఇప్పుడు ఇప్పుడే మన రియల్ స్టార్ ఒరిజినల్ అర్జున్ రెడ్డి ఆయన ఉపేంద్ర గారి మూవీ యువై అయితే చూసేసి రావడం జరిగింది. సో ఆయన అంటా ఉన్నాను కదా, ఇది ఏ వరల్డ్ కాదు, కాసేపు యువై వరల్డ్ లో ఉన్నాను అనమాట. నేను వచ్చేసి సరే ఇంకా మూవీ ఎలా ఉంది అంటే యువై వరల్డ్ అన్నా ఉన్నాను కదా అని మూవీ వచ్చేసి ఎక్సలెంట్ మీరు అనుకోవద్దని. మూవీ నాకు అనిపించినది యావరేజ్ అని అనిపించింది అంతే బ్రో. అంటే ఏంటంటే కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది, మంచి మెసేజ్ అనమాట. మెసేజ్ ఏంటంటే మన జీవితాలు, మన కుటుంబ సభ్యుల జీవితాలు మనం పట్టించుకోకుండా, మన బాధ్యతలు మనం తీర్చకుండా ఈ సినిమా హీరోల వెనకాల, పొలిటీషియన్స్ వెనకాల మనం పరుగులు తీసి సో మన జీవితాలు మనం కోల్పోతున్నాము. వాళ్ళేం ఎదుగుతూనే ఉంటారు కానీ మనం తగ్గిపోతా ఉన్నాం. రిచర్ బికమింగ్ రిచర్, పూరర్ బికమింగ్ పూరర్ అనేది ఉంది కదా. సో అది ఆ మెసేజ్ అయితే బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అనేది కొంచెం మనకు ఇప్పుడు పాత ఉపేంద్ర గారి సినిమాలు మనం చూసుకుంటే మనకు సూపర్ మూవీ కావచ్చు, రా ఉపేంద్ర, బుద్ధివంత కావచ్చు, లేకపోతే అవన్నీ ఎలా ఉంటాయి, ఓము ఇష్యూ తరలేనమ్మగా. సో అంటే ఆ రేంజ్ కాదు కదా, కంపారిజన్ కాదు కానీ ఆ ఉపేంద్ర గారి మార్క్ అయితే నాకు మిస్ అయింది అనమాట. ఎందుకంటే ఆయన స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే మొత్తం యూనిక్ గా ఉంటుంది. ఈ మూవీలో ఫస్ట్ 15 minutes, లాస్ట్ 15 minutes బాగానే ఉంటుంది కానీ రిమైనింగ్ అంతా నాకు కొంచెం లాగ్ అనిపించింది. సో స్క్రీన్ ప్లే వచ్చేసి కూడా మేడ్ ఇట్ లిటిల్ బెటర్ అని నాకు అనిపించింది అనమాట. అండ్ ఉపేంద్ర గారు ఒక మాట అన్నారు, మీరు ప్రభాస్ గారి కలికి చూస్తారు కదా, అది వచ్చేసి మైథలాజికల్ కలికి, ఈ మూవీ వచ్చేసి సైకలాజికల్ కలికి అన్నారు. కొంచెం ఆ కలికి, ఆ సైకలాజికల్ థ్రిల్లర్ అయితే ఉంది, లైట్ గా ఉంది, బట్ చాలా బెటర్ గా చేసిండొచ్చు మూవీ వచ్చేసి. అండ్ మనం అన్ని మూవీస్ మనం ఎంటర్టైన్మెంట్ కోసం మనం చూస్తే, ఉపేంద్ర గారి మూవీస్ వచ్చేసి మనం ఒక మోటివేషన్ కోసము, ఇన్స్పిరేషన్ కోసము, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ కోసం చూస్తాం కదా, అదైతే ఈ మూవీలో మిస్ అయింది బ్రో. బీయింగ్ హానెస్ట్ రివ్యూవర్, నేను హానెస్ట్ గా చెప్పాలని నేను అనుకుంటాను. మూవీలో ఒక 20-25 minutes పర్వాలేదు కానీ రిమైనింగ్ అంతా లాగ్ అనిపించింది. ఉపేంద్ర గారి మార్క్ మిస్ అయింది అనమాట. బట్ స్టిల్ ఆ కాన్సెప్ట్ కోసము, ఆ మెసేజ్ కోసము, ఆ న్యూ టేకింగ్ కోసము మనం వచ్చి చూడొచ్చు మూవీ. సాంగ్స్ అయితే ఆ సాంగ్ 2-3 సాంగ్స్ ఉన్నాయి బ్రో. సో నాది నీకంటే పెద్దది సంథింగ్ అట్లేదో వస్తుంది అనమాట. ఆ సాంగ్ ప్లస్ ట్రోల్ అయింది కదా, ట్రోల్ ఆగితే ట్రోల్ అవుతుంది. ఆ 2 సాంగ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అదే బ్రో ఓవరాల్ గా ఒక 2 గంటల సినిమాలో, 2 గంటల 10 నిమిషాల సినిమాలో ఈ సాంగ్స్ తో కలుపుకొని ఒక 25 minutes పర్వాలేదు కానీ రిమైనింగ్ అంతా కొంచెం చాలా బెటర్ గా పెట్టిండొచ్చు ఎగ్జిక్యూషన్. మళ్ళీ ఇంకోసారి చూస్తే తప్పేం లేదన్న. ఇది బాహుబలి లెక్క ఎండింగ్ లేదు, త్రిబుల్ ఆర్ లెక్క ఎండింగ్ లేదు, రాజమౌళి లెక్క ఎండింగ్ లేదు, ఏం ఎండింగ్ లేదు. మంచిగా పిచ్చోళ్ళని చేసే ఎండింగ్ ఉందన్న. ఇది నాకు అర్థమైతే అన్న పెట్టిన డబ్బులు కాదన్నా. ఎండ్లెస్ సినిమా, ఇది ఎండ్లెస్ సినిమా, అంతా బాగుందా ఓవరాల్ సినిమా, అర్థం కాదన్న, అంతా బాగుంది. అర్థం కాదు సినిమా అన్నది, అర్థం కాదు సినిమా. ఒక్కొక్కరు చెప్తున్నా, ప్రతి ఒక్క రివ్యూ బాగుంది బాగుంది అంటారు కానీ ఈ థియేటర్ లో ఏం అర్థం కాకుండా వస్తున్నా. అదే సినిమా అన్న నాకు ఉపేంద్రనా అంతేనా, ఏం లేదు. యుఐ అంటే అందరూ యు అండ్ ఐ అనుకుంటారు. సినిమా చూసి అర్థం చేసుకోగలిగారు. అంటే ఏమర్థమైందంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఉపేంద్ర గారు యాక్టింగ్ చాలా అంటే చాలా బాగుంది. నేను కంపేర్ టు ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, దాన్ని రిఫరెన్స్ తీసుకుని స్టోరీ క్రియేట్ చేశారు. చెప్పేది ఏంటంటే 3 hours